పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి సెరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం పుష్ప ఉత్సవం కనుల పండుగ నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై వేంచేసి వివిధ రకాల పుష్పాలతో విశేష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుష్ప ఉత్సవ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన సభ్యులు పాల్గొని శ్రీ విష్ణు సహస్రనామం, అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుష్పాలంకరణతో ఉన్న ఆంజనేయస్వామి, సువర్తన అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాబ్ బజార్ నందు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగిన పుష్పోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంను మా అర్చక స్వామి అయినటువంటి రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారు మరియు యాజ్ఞికులు మారుతి గారు ఘనంగా నిర్వహించున్నారు. కార్యక్రమం నిర్వహణకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపు. తెనాలిలో ఎంతో విశేషంగా ఆలయంగా రాజుతున్నటువంటి శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 6 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి, అమ్మవార్లకు విశేష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక వైఖాన సాగముక్తంగా పాంచానేక అధ్యక్షులు జరుగుతున్న ఉత్సవాల్లో ఈ పుష్పోత్సవం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎంతో వైభవంగా వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చనా కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదం నిర్వహించడం జరిగింది. ఆలయ దేవాలయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఆ ఉత్సవాల్లో భాగంగా రేపు చివరి రోజున బుధవారము స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 108 కేజీల పులిహార రాశిని స్వామివారికి నివేదన సమర్పించడం జరుగుతుంది. అనంతరము భక్తులందరికీ వితరణ చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము.